హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి బగారా అన్నం అండి. బగారా అన్నం అయితే చాలా బాగా కుదిరిందండి. అన్నం అయితే పువ్వులుగా చాలా బాగా వచ్చిందండి. బగారా అన్నం కోసం ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలండి. మంచిగా వేడైన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేయాలండి. మసాలాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బఠానీలు, ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అండి. నేను 4 గ్లాసుల వాటర్ పోసానండి. ఎందుకంటే నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మంచిగా కలిపి మూత పెట్టేసేయాలండి. ఆ తర్వాత ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అలా 1కి 2 సార్లు మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అన్నం అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి, ఎసరు మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఆఖరిగా మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టాలండి. చూడండి, అన్నం అయితే ఎంత బాగా వచ్చిందండి. పువ్వులుగా చూడండి. అన్నం అయితే గిన్నెలో వేస్తుంటేనే పొడిగా ఎంత బాగా తెలుస్తుంది అన్నం మంచిగా ఉడికిందని. బగారా అన్నం ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.